నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష నిర్వహించడం జరిగింది. విద్యార్థిని తల్లిదండ్రులు ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డితో మాట్లాడారు. పరీక్షకు 1 గంట సమయం ముందు తీసుకొచ్చామని తెలిపారు. మరియు వీణవంక మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొత్తం పరీక్షలు వ్రాసే విద్యార్థుల సంఖ్య 148 హాజరు కావాల్సి ఉంది. కానీ ఒక విద్యార్థి మాత్రమే హాజరు కాలేదు. పూర్తిగా పరీక్ష వ్రాసిన విద్యార్థులు బాగా రాశాం అని తెలిపారు. పేపర్ స్టప్ వచ్చిందా, ఫ్రీ వచ్చిందా? ఫ్రీ ఉందా పేపర్? ఫ్రీ ఉందా? చిన్న ఎగ్జామ్ పేపర్ స్టప్ వచ్చిందా, ఫ్రీ ఉందా? సూపర్ నా పేరు పోల్ సంపత్ ఎలబాక. మా అమ్మాయిని ఇంటర్ ఎగ్జామ్కు వీణవంక జూనియర్ కాలేజీకి గంట ముందు తీసుకువచ్చినాము. దాదాపు 8 గంటలకు వచ్చినాము. ఎందుకంటే ఎలబాక నుంచి వెళ్ళి ఇక్కడి వరకు 20 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ముందస్తుగా తీసుకువచ్చినాము. మానవ సేవయే మాధవ సేవ అంటూ ప్రతినిత్యం ప్రజల్లో మమేకమై ప్రజాసేవలో అలుపెరగని సేవకుడు, పేదల సంక్షేమం కోసమే అలుపెరగని నాయకుడో. ఆయన చేసే సేవ పేదవాడికి వెన్నెల వెలుగు, ఆయన నవ్వే బీదవాడికి కొండంత అండ. రైట్. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చిట్కుల్ గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నేత తారా విష్ణువర్ధన్ రెడ్డి జన్మదినం సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నపిల్లలకు ప్లేట్లు, వాటర్ బాటిల్స్, కాంబాక్స్ మరియు గ్రామ పంచాయతీ వర్కర్స్కి సేఫ్టీ వస్తువులు పంపిణీ చేశారు. మీకు ప్లేట్స్ ఇచ్చింది సార్. హ్యాపీ బర్త్డే. ఈ రోజు క్లాస్ కొట్టండి ఒకసారి అందరూ. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సార్ అనండి. హ్యాపీ బర్త్డే సార్. చెప్పాలి. మన అన్నతో పాటు వెన్నట్టు ఉన్న మన మాజీ సర్పంచ్ ఉమ్మన్న కూడా మనకు ఏదైనా పంచాయతీ అవసరం ఉన్నా కూడా మనకు స్పందించి మన మీటింగ్ పెట్టుకునే స్పందించి మన ఇందిరమ్మ కమిటీలో మన మెంబర్స్ ఉన్నా కానీ మనం సాయం చేస్తారు. అదేవిధంగా ఇంకో విషయం అంటే మొన్న లాస్ట్ వీక్ క్లచ్ ప్లేట్ వల్ల ట్రాక్టర్ 3 రోజులు పోలేదు.
పెద్ద మనసు చేసుకుని అన్న ఇతరులకు అడగాలి వెంబడే ఆ దేవుడిని పంపించేసి దాన్ని క్లస్టర్ చేపించేసి గ్రామంలో మన చెత్త వెంబడే వాళ్ళని చెప్పి దాన్ని చేపించి అన్న కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి అప్పుడప్పుడు ఆదుకున్న అఖిలన్న కూడా మన పొలంగా డిగ్రీ అయిపోయింది, నాకు పుస్తకాలు అయిపోయింది, ఎవరికి అడగదంటే మన అఖిల వెంబడి ఉండి చేపించి ఆ విధంగా గ్రామంలో ఏ సమస్య ఉందో వెంటనే స్పందించి తర్వాత చూసుకుందాం లేదు ఇప్పుడేముందని స్పందించి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి నాగరాజు అన్న కూడా ఈ చిన్న మన ఇచ్చిన పెన్సిల్ కానీ ఎరేజర్ కానీ ఏదన్నా కూడా మీ టీం మాత్రం మాకు ఎటువంటి స్పందించాను. ఆ టీం ఏ విధంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన గ్రామం గురించి అంటే మన గ్రామస్తులందరికీ కోరుకుంటున్నాను. ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా అందరూ కూడా దాన్ని గ్రామ పంచాయతీ అభినందన. ఈరోజు అందరికీ ఇవ్వడం జరిగింది. రెండోది ఏంటంటే అది కృతజ్ఞత బాధ, ఆయన కూడా దేవుడు మంచి అన్యోన్యంగా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కూడా కోరుతున్నాడు. మరి ఇంకోటి ఏంటంటే మనకు రెండో అంగన్వాడీ సెంటర్ కూడా లేదు, వాస్తవానికి మేము ఆలోచించాము. కానీ అది ఇప్పుడు మీకు చెప్పలేకపోతాను. ఇది కూడా తర్వాత రేపు కమింగ్ సర్పంచ్ వచ్చిన తర్వాత మీకోసం సెకండ్ అక్కడ ఉన్నటువంటి సెంటర్ కోసం వేరే విధంగా ఆలోచిస్తున్నాం. మేము కూడా కంపల్సరీ ఆ బిల్డింగ్ కోసం కూడా వేరే ఆలోచిస్తున్నాం. ఆ కొత్త బిల్డింగ్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆ మిగతా చేయడం కూడా అన్నారు కదా అక్కడ వాళ్ళకి వాస్తవానికి సెంటర్ లేక ఇబ్బంది జరుగుతుంది. మీకు ఎంతో కొంత ఇంకో పెద్ద గవర్నమెంట్ సెంటర్ వేరుంటుంది, ఆ ప్రైవేట్ సెంటర్ వేరు. కాబట్టి ఆ సెంటర్ కోసం కూడా నేను కూడా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే అది ఇప్పుడు చెప్పలేను నేను, అది వాళ్ళు చెప్పాలి. తర్వాత వచ్చే రోజుల్లో మీకు మంచి సెంటర్ వస్తుంది. ఈ సెంటర్ కంటే కూడా బెటర్ సెంటర్ మీకు ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఆయన కూడా ప్రత్యేకంగా ఈరోజు జన్మదిన విశేషం మా తరఫు మా పార్టీ తరఫు నుంచి కూడా ఆయన విషయం చెప్తూ ముగిస్తున్నాను. జరిగింది టీచర్ అంగన్వాడీ టీచర్లకు మరియు అందరూ కూడా ఈరోజు మన విష్ణువర్ధన్ పాలు విశ్వవర్ధన్ బర్త్డే సందర్భంగా ప్లస్ ఏంటంటే యాక్చువల్గా అన్న మనకు ఇంతకుముందే చెప్పింది ఇస్తామని చెప్పి కొంచెం టైం లేకపోవడం వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. సో మన రేట్లు కానీ ఇవి కానీ చాలా మనకు ఎంతో ఉపయోగపడతాయి మనకి మన ఎందుకంటే ఈ చిన్న సాయం పెద్ద సాయం కానీ అన్న మనకు తక్షణమే స్పందించి గ్రామ పంచాయతీ తరఫున ఏది కోరుకున్నా కూడా మనం తక్షణమే స్పందించి మనకి ఇవ్వడం స్పందించి మనకి ఏ కార్యక్రమం ముందుండి మనకు వెంటనే సరే గ్రామ పంచాయతీకి ఇంతకుముందు మనకు చాలా చేశారన్న. దాంతో పాటుగా ఏది కోరినా కూడా ఇప్పటి వరకు కూడా కాదనడం లేదు. నేనే కాదు చాలా మంది మన గ్రామస్తులు ఏది కూడా గ్రామానికి ఉపయోగపడుతున్నారు. ఫస్ట్ ముందంజలో ఉండే ఎవరంటే అన్న పేరు మన అన్న పేరు చెప్పుకోవచ్చు. మనం అన్నకు ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలు చెప్తూ గ్రామం తరఫున మాకు ఈ విధంగా విన్నట్టు ఉండి మనం ముందు నడిపిస్తున్నందుకు మన విష్ణువర్ధన్ అన్నకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తుంది. తెలంగాణ ఉద్యమకారులు ముధోల్ నియోజకవర్గం పుస్తక చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాటుపడిన ముధోల్ నియోజకవర్గం ఉద్యమకారుల చరిత్రను పుస్తక రూపంలో తీసుకుని రావడం అభినందనీయమని ఆయన అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో పుస్తక సంపాదకులు జాదవ్ పొండలిక్రావు పటేల్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిర్మల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్ను అభినందించి సన్మానించారు. పుస్తక రచయిత జాదవ్ పొండలిక్రావు సారు నాకు మంచి మిత్రుడు. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. మరి ఈ పుస్తకము ప్రచురించి రచయితగా చేసి దీనికి సహకరించిన ఈ అధ్యక్షులు నిర్మల్ జిల్లా తెలంగాణ ఉద్యమకారు డాక్టర్ ఎం రామకృష్ణ గౌడ్ గారు. నిజంగా మనం చేసిన పనులు ఎప్పుడు మర్చిపోతుంటాం. రాబోయే తరానికి ఏదైతే మనం చేసిన కార్యక్రమం ఉన్నాయి, జరిగిన ఉద్యమం అనుకోండి,
గతంలో కూడా 69లో భయంకరమైన ఉద్యమం జరిగిన తర్వాత కూడా దాని ప్రతిఫలం రాలేదు. ఈ ఉద్యోగం మొదలుదాం అనుకోండి, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అనుకోండి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గారి వరంగల్ సభలో డిక్లేర్ చేసిన తర్వాత ఉద్యమాన్ని కూడా చంద్రశేఖరరావు గారు ముందు నడిపించారు. సుష్మా స్వరాజ్ గారు కూడా బీజేపీ నుంచి పూర్తిగా బిల్లు పాస్ కావడానికి పార్టీలకు అతీతంగా అందరూ చేశారు. మరి ముఖ్యంగా సోనియా గాంధీ కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకోసం అంటే తెలంగాణ ఇచ్చడం వల్ల తెలంగాణలో ఆంధ్రలో కాంగ్రెస్ పూర్తిగా కూర్చిపోయింది. ప్రజలు గ్రహించి 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిందని, సోనియా గాంధీ రుణం ఉంచుకోవద్దని తెలంగాణ ప్రజలు కూడా గ్రహించి ఈ అవకాశం మళ్ళా పరిపాలించడానికి ఇవ్వడం జరిగింది. ఏదేమంటే ఈ చరిత్రలో రాష్ట్రపతి ఇచ్చాడు. గతంలో సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇవ్వడం, సోనియా గాంధీ గారు త్యాగం చేయడం, తెలంగాణ పోరాటం కోసం వీటి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పత్రిక సోదరులు ప్రతి ఒక్కరు మన రాష్ట్రం మనం సాధించాలనే ఉద్దేశంతో అందరూ ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. ఏదేమైనప్పటికీ మన కళ సాకారమైంది. మరొక్కసారి నేను పుండికరావు సార్కు, రామకృష్ణ గౌడ్ గారికి ఇటువంటి జరిగిన కార్యక్రమాలు ఒక పుస్తక రూపంలో భావి తరానికి పాఠ్యాంశంలో ఏ విధంగా అయితే మనం ఉంటాం, ఒకవేళ ఇటువంటి కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు మన విద్యాశాఖ మంత్రి కూడా ఇప్పుడు లేరు, వచ్చిన తర్వాత పాఠ్యాంశంలో ఒక భాగంగా కొన్ని మన సందర్భాలు జరిగినాయి, దాంట్లో పెట్టడానికి ఎలాంటి తప్పు కాదని నేను భావిస్తూ ఈ రచించిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో భాగంగా 10వ రౌండ్ పూర్తయింది. 10వ రౌండ్లో ఆంజిరెడ్డి 6,869, నరేందర్ రెడ్డి 6,347, ప్రసన్న హరికృష్ణ 5,952, రవీందర్ సింగ్ 308, యాదగిరి శేఖర్రావు 324, మొహమ్మద్ ముస్తాక్ అలీ 379 ఓట్లు వచ్చాయి. మొత్తం 2,24,000 ఓట్లకు గాను ఇప్పటి వరకు 2,10,000 ఓట్లు లెక్కించారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ధర్మారం గ్రామంలో అంతరించిపోతున్న కళలను కండ్లకు కట్టినట్టుగా చూపిస్తున్న ధర్మారం గ్రామంలో నల్లపోచమ్మ వీధి నాటకం ప్రదర్శించారు. గ్రామంలో నల్లపోచమ్మకు బోనాలు సమర్పించి పండుగను ప్రతి సంవత్సరం గ్రామస్తులు జరుపుకుంటారు. నల్లపోచమ్మ వీధి నాటకాన్ని తిలకించడానికి ఆయా గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. ప్రస్తుత కాలంలో ఇలాంటి కళా ప్రదర్శనలు బాగున్నాయని పలువురు కొనియాడారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలోని కుక్కునూరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పశూస్ బాలాజీ ఆలయం 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉదయం స్వామివారికి అలంకరణ పంచామృత అభిషేకము హారతి మధ్యాహ్నం కళ్యాణోత్సవం జాతర విడిసి ఆధ్వర్యంలో అన్నసత్రం రాత్రి రథోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ఆలయ పూజారి ప్రశాంతాచార్యులు వీడీసీ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో అన్ని వీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. దాని తర్వాత రథ హోమము రథ బలి తర్వాత రథోత్సవం సాయంత్రం ఉంటుంది. 6వ తేదీ నాడు చివరి 6వ తేదీ నాడు వచ్చేసి స్వామివారికి చక్రస్నానం, దాని తర్వాత భాగం వచ్చేసి పూర్ణాహుతి, దాని తర్వాత సాయంత్ర సత్యనారాయణ రథాలు ఉంటుంది. ఈ యొక్క 18వ వార్షికోత్సవం భాగంగా మా గ్రామ ప్రజలందరూ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని చాలా బాగా జరుపుకున్నారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. వినా వెంకటేశం ననాదు ననాదు సదా వెంకటేశం స్వరాలు చేసి 4వ తేదీ నాడు 5వ తేదీ నాడు 2 రోజులు ఉంటుంది. ఈ భక్తులందరూ కావున అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొనాలని అందరికీ కోరుతున్నాను.
గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద స్వామివారి ప్రత్యేక వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా మొదటి రోజున విశ్వక్షయ ఆరాధన, పుణ్యావచనము, రక్షాబంధనము, అంకురారోపణము, నాగశాల ప్రవేశ కార్యక్రమాలు చేస్తున్నాం. తిరిగి ఆ యొక్క ఆవాయుధ దేవత ఆవరణాలు, ఆవాయుధ దేవత బృంద కార్యక్రమాలు చేసుకొని ఆ సాయంత్రం కుంకుమార్చన కార్యక్రమంతో తీర్థప్రసాద వితరణతో మొదటి రోజు కార్యక్రమం చేసింది. రెండవ రోజున ఆ యొక్క విశ్వక్షణ ఆరాధన దేవత యొక్క పూజలు, తర్వాత ఆరాధన దేవత యొక్క అవరాలు చేసుకొని కళ్యాణోత్సవానికి స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం, ఎదుర్కోలు మహోత్సవం తర్వాత కళ్యాణము అంగరంగ విధంగా ఆ గ్రామ విధి వారు, గ్రామ పెద్దలు, గ్రామ పెద్దలందరూ కూడా అంగరంగ విధంగా నిర్వహించినారు. ఈ యొక్క వేడుకలో భాగంగా రేపటి రోజున మనకు ఈరోజు సాయంత్రం రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. రథబలి, రథాంగోత్సవం, రథ హరివాసాలు ఉంటాయి. తర్వాత సాయంకాలము మొదటితో ముగిస్తుంది ఈ రోజు కార్యక్రమం. రేపటి రోజున స్వామివారికి చక్రస్థానంలో చక్రం పెరవాలని వేచింపజేసి చక్రస్థానాన్ని చేస్తారు. అమ్మ అందరూ కూడా ఎవరి జాగాల వాళ్ళు కూర్చోండి. కొంచెం చక్రస్థానం చేస్తారు. చక్రస్థానం తర్వాత అందరూ కూడా గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి దీక్షస్వాములు అందరూ కలిసి అమ్మ అందరు లేవద్దు, ఎవరి జాగాల వాళ్ళు కూర్చుండ్రు. సత్యనారాయణ వ్రతాలు చేస్తారు. ఆ తర్వాత మహాపూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. మహాపూర్ణావతి కార్యక్రమం తర్వాత స్వామికి ఆదర్శ ఆరాధన. ఈ యొక్క 12 సంవత్సరం ఒకసారి జరిగే ఉత్సవంలో భాగంగా నెలకొక ఆరాధన చొప్పున 12 రకాల ద్వాదశ ఆరాధన కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా రాత్రి సమయం వరకు ఈ యొక్క ద్వాదశ ఆరాధనలో పాల్గొని స్వామివారి అమ్మవారికి ఉదయం రాత్రి కాగలని జై శ్రీనారాయణ, జై జై శ్రీనారాయణ. జాజరా ముల్లలు దురుముల ముడిచిన బరువున ముల్లపు సరసపు మురిపెమున ముల్లలు దురుముల ముడిచిన బరువున ముల్పొడి జాజగబతిపై కల్లేరతిమలు జాజరా జగడపు చనపుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనబుల జాజరా భారపు కుచములపై పై గడు సింగారము నెరపెటి గంధబొడి భారపు కుచములపై పై గడు సింగారము నెరపెటి గంధబొడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజరా జగడపు చన్నగుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చన్నబుల జాజరా జగడపు చన్నబుల జాజరా
జగడపు తనవుల జాగరా రఘురామచంద్ర రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతి శ్రీరామచంద్ర సీతాపతి శ్రీరామచంద్ర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ